హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి లాంగ్ ఫ్రాకులు నిన్న కుట్టినవండి. ఇవి రెండు. ఇదేమో పింక్ కలర్ వచ్చింది, కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది. ఇది ఒక పీసే అన్నమాట, 2 మీటర్ల క్లాత్ అట్లా కుట్టేసా. ఇదేమో బ్లౌజ్ పీసు, 2 ఇయర్స్ పాప అనమాట. ఇంకా హ్యాండ్స్కి ఏం రాలేదు, క్లాత్ మిగలేదు. ఇంక అందుకని చిన్న సన్న కుచ్చులాగా పోసాను హ్యాండ్స్కి. బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేశాను. ఇటు ఫ్రంట్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది, వెనకేమో చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఇది అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ క్లాత్ అండి. ఇది అంతకుముందు స్టిచ్ చేయంగా ఈ కొంచెం మిగిలితే చిన్న పాపకు కుడుతున్నాను. 3 months పాపకి, 3 నెలల పాపకు కుడుతున్నాను అనమాట. కటింగ్ అను స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు. ఇది అంబ్రెల్లా కటింగ్ అనమాట. దీన్ని ఇట్లా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నా 4 మడతల మీద పెట్టేసుకోండి. క్లాత్ అనేది ఈ విధంగా నేను చూపించిన విధంగా నీట్గా పరుచుకోండి. ఇది ఈజీయేనండి కటింగ్ కూడా. మనకి బ్లౌజులు కుట్టడం వస్తే చాలు, ఈ కటింగ్ ఈజీగానే ఉంటుంది. ముందు బాడీ పొడవు చూసుకోండి. తర్వాత కుట్టు, ఫస్ట్ కుట్టు కానుంచి రెండో ఇటు సైడ్ కుట్టుకి ఎంత ఉందో చూసుకొని దాన్ని 2 మడతలు వేయండి. వేస్తే మనకి 4.5 వచ్చింది. 4.5కి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులకి యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నాక నేను 3.5 షోల్డర్ పెట్టేసుకుంటున్నాను. కింద కూడా 3.5 పెట్టేసుకొని చంక రౌండ్ 4 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఇది 3 నెలల పాప వరకు అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని రౌండ్గా డ్రా చేసేసుకోండి. చంక రౌండ్కి ఫ్రంట్ నెక్ అనేది 1.5కి పెట్టుకొని 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని పొడవు అనేది ఇట్లా డ్రా చేసేసుకుంటున్నా. బాక్స్ లాగా చేసుకున్నాక దీన్ని రౌండ్గా ఇట్లా ఈ విధంగా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా. మనకు బ్లౌజ్ కటింగ్ వస్తే చాలండి, కటింగ్ స్టిచ్చింగ్. ఈ డ్రెస్సులు ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అన్నమాట ఎవరైనా. ఇవి నేను సొంతంగా నేర్చుకున్నవే. ఈ విధంగా కటింగ్ వస్తే చాలు మనకి. ఇదేమో 7 ఇంచులు కదా నడుము ఉంది. మనం ఇప్పుడు కింద అంబ్రెల్లా కటింగ్ కదా, క్లాత్ అనేది ఇట్లా 2 మడతలు అనమాట. ఇది 2 మడతల మీద ఇట్లా క్రాస్గా సమోసా షేప్లో మడతేసుకోండి. మడతేసుకున్నాక నడుము అనేది 7 ఇంచులు ఉంది కదా, మనకి 7 ఇంచులకు మార్క్ చేసుకోండి. చేసుకున్నాక పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 9 ఉంది. ఈ విధంగా పైనుంచి ఎంత ఉందో అంతే రౌండ్గా మార్క్ చేసుకోండి పైన అనేది. ఇప్పుడు డ్రెస్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు నేను ఇంక ఇది యాజ్ ఇట్ ఈజ్గా పొడవు పెట్టేస్తున్నాను, ఎందుకంటే పొడవు కొద్దిగా ఉండాలి అని కొంచెం పెట్టేస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తున్నా లైనింగ్ అనేది. ఇది ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇది వచ్చి 12 ఇంచులు ఉంది. 12 ఇంచులకు మార్క్ చేసేసుకోండి. ఇట్లా రౌండ్గా పైన మనం టేప్ని ఈ విధంగా పెట్టుకుంటా మార్క్ చేసేసుకోండి. చేసుకున్నాక దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి రౌండ్గా. ఇప్పుడు మనకి కింద బాడీ అనేది అనమాట, ఇది కిందది. ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టుకోవడం కాబట్టి నేను 2 జాయింట్లని విడదీసేసాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కుట్టేసుకుందాము. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఎక్కువ వస్తే కింద లంగా అది కుచ్చులాగా పోసుకోండి, నీట్గా ఉంటుంది కుచ్చు పోస్తే. నేను పైన బాడీ అనేది కట్ చేయాలి, కింద లంగా అనేది కట్ చేస్తున్నాను అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేసి పైన అంతే కట్ చేసేసేయండి. కింద వచ్చేసరికి 1.5 ఇంచులకి పైన కొంచెం ఉంచి కిందకి జరపండి క్లాత్ని. లైనింగ్ అనేది 1.5 పెట్టేసేయండి పైన. పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇప్పుడు కింద జిగ్జాగ్ చేయడం అనమాట. లైనింగ్ ఏమో స్టిచ్చింగే చేస్తాను, మెయిన్ క్లాత్ మాత్రం జిగ్జాగ్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి 5 బాడీ పార్ట్స్. ఇప్పుడు వీటికి నేను హ్యాండ్స్ ఏం జాయిన్ చేయట్లేదు అనమాట. దీనికి ఫ్రంట్ డిజైన్ పెడదామని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేస్తాను ఈ 2 పీసుల్ని. చేసుకున్నాక ఇటు చుట్టూరు రౌండ్గా కుట్టేసుకోండి. ముందు చిన్న బేబీదే కాబట్టి ఫ్రంట్ డిజైన్ పెడదామని ఇట్లా కుట్టేస్తున్నాను అనమాట. దీన్ని చుట్టూరు ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకోండి. మనకి రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అనమాట టక్స్ ఇస్తే. దీన్ని ఇప్పుడు 4 మడతలు వేసుకొని మధ్యలో ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్నాక దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. చేసుకున్నాక దాన్ని లోపల క్లాత్ని ఇట్లా బయటికి తీసుకురండి మొత్తం. అంటే రివర్స్ అయిద్ది అనమాట. ఇది కుట్లు అనేది లోపలికి పోతాయి. ఈ విధంగా కుట్టేసుకున్నాక చుట్టూరు మీరు రౌండ్గా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్నాక దీన్ని చుట్టూరు మొత్తం నీట్గా ఉండాలి. ఇట్లా
మడత పెట్టుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా పెట్టేసుకున్నాక దీని మీద మధ్యలో ఒక స్టిచ్ చేసుకోండి. మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. మనకు ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్, బాడీ పార్ట్స్ స్టిచ్ చేసుకుందాము. ముందు ఈ విధంగా పెట్టేసుకొని, నేను ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఏం కొట్టట్లేదు కాబట్టి హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పేసుకుంటాను. ఈ విధంగా అటు పక్క ఇటు పక్క కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని శంకల గల్లి కూడా అంతే కుట్టేసుకోండి. హ్యాండ్స్ ఏం జాయింట్ చేయట్లేదు కాబట్టి, చిన్న బేబీయే కాబట్టి హ్యాండ్స్ ఏం కుట్టట్లేదు నేను. అటు ఇటు కుట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోండి. టక్స్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని. చిన్నపిల్లల డ్రెస్సులు మాత్రం భలే ఉంటాయండి, చూడడానికి క్యూట్గా ఉంటాయి. స్టిచ్ చేసినా మనం ఇవి కుట్టాలన్నా బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి పిల్లలవి. ఈ విధంగా టక్స్ మొత్తం పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోండి. క్లాత్ అనేది రివర్స్ తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకోండి, బాగా నీట్గా పెట్టేసుకొని. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటట్టయితే హ్యాండ్స్ కలిసి మనం ఇట్లా కుట్టేసే పని లేదనమాట, డైరెక్ట్గా కుట్టేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి. క్లాత్ మిగిలింది కాబట్టి చిన్నపిల్లలకే వస్తుంది కాబట్టి కుట్టేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలకి అది 3 నెలల పాప వరకే సరిపోయిద్ది ఈ సైజు కరెక్ట్గా. ఈ విధంగా నీట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. అట్లానే ఇంకో పార్ట్ కూడా కుట్టేసుకున్నాక ఇప్పుడు వెనక పార్ట్ మనం ఉక్సులు కానీ జిప్పు కానీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఉక్సులే యాడ్ చేస్తున్నాను, ఉక్సులు పట్టి కాజా పట్టి. ముందు ఉక్సులు పట్టి అనేది జాయింట్ చేస్తున్నాను అనమాట. పైనుంచి ఉక్సులు పట్టి కుట్టేసుకొని లోపలికి మర్చి కుట్టేసుకోవాలి. కాజా పట్టి ఏమో బ్యాక్ నుంచి పెట్టేసి లైనింగ్ కలిపి పెట్టేసి ఫ్రంట్ కలిపి పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ పీస్ కలిపి పెట్టేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి ఆ విధంగా కుట్టుకోవాలన్నమాట. వీడియో అనేది ఫస్ట్ సారి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొక ఇద్దరికి పోయిద్ది అనమాట, రికమెండేషన్ చేసిద్ది అనమాట. ఈ విధంగా కాజా పట్టి కూడా కుట్టేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకోండి, 2 స్టిచ్లు. తర్వాత ఈ రెండింటిని ఇట్లా కలిపేసి జాయింట్ చేసేసేయండి. కింద ముందు జాయింట్ చేసేసి రిఫ్ లాగండి బాగా నీట్గా, మనకు కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు పైన షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను. ముందు ఒక కుట్టేస్తున్నా, అటు ఇటు కుట్టేసి పైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోండి. క్లాత్ అనేది మీకు గుచ్చుకోకుండా ఉంటుంది, చిన్న పాపలకు కాబట్టి క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ క్లాత్ అంతగా ఏమి కుచ్చుకోవట్లేదు, చూడడానికి నెట్టెడ్ అయినా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ అనేది. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి మెయిన్ క్లాత్ కల్లి ఇట్లా మెయిన్ క్లాత్ని పెట్టేసేయండి. ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే మీరు కుచ్చు పోసుకోండి. కుచ్చు పోసుకుంటే కింద ఇమ్మ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. ఏదైనా కుచ్చు పోసుకున్నాక లైనింగ్ కల్లి లైనింగ్ పెట్టేసేయండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా కుట్టేసుకోండి. ఈ ఖర్చు అనేది లోపలికి పోయిద్ది అనమాట, మనకి బయటికి రాకుండా. కుచ్చు మాత్రం చూసుకొని మీరు క్లాత్ అనేది ఎంత ఉందో అంత చూసుకొని పోసేసుకోండి. కుచ్చు పోసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది మనకి. ఈ విధంగా పోసుకున్నాక డబల్ స్టిచ్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా తిప్పేసి చూసుకోండి, ఈ విధంగా వస్తుంది మనకి. ఖర్చు అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అటుపక్క కూడా కుట్టేసుకుందాం. ముందు కింద ఇట్లా మడత పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఇందా మనం డిజైన్ కుట్టాం కదండి, ఇట్లా 2 బందుల్లాగా కుట్టేసాను నేను. వీటిని ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పైన రిబ్బన్ లాగా పెట్టేసుకోండి. మీకు చిన్నపిల్లలకు కాబట్టి బాగుంటుంది అన్నమాట డిజైన్. ఇది గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మధ్యలో సెంటర్లో పెట్టేసుకోండి, నడుం దగ్గర పెట్టేసుకొని శాంతం పాదం అనేది పైకి లేపి శాంతం లేపండి పాదం అనేది, అప్పుడు మీకు పట్టుకుంటుంది. మామూలు మిషన్ మీద ఇది కుట్టు పడదు, కానీ మీరు మామూలుగా సూది దారం వేసుకొనైనా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీని మీద కుట్టు పడుతుందిలేని నేను కుట్టేస్తున్నాను. ఇది పాదం అనేది బాగా పైకి లేపాలి కాబట్టి ఈ మిషన్ మీద అయితే ట్రై చేయొచ్చు, కానీ ఆ మిషన్ మీద కొంచెం కష్టమే, చూసి కుట్టేసుకోండి. ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రంట్ హ్యాండ్స్ ఏం లేవు కాబట్టి నేను అటు ఇటు ముందు కుట్టు మందం పాదం మందం జాయింట్ పెట్టేసి కుట్టేసుకున్నాక 2 ఇంచెస్ మనం ఖర్చులు కదా పెట్టుకుని 2 ఇంచెస్ అట్లా కుట్టేసుకోండి. ఈ విధంగా రెడీ అయ్యింది. నేను బ్యాక్ సైడ్ బందులు కూడా పెట్టేశాను. డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అయ్యిద్ది అనమాట. నీట్గా ఉంది డ్రెస్ అనేది. ఈ విధంగా కుట్టుకోండి.
కింద అనేది జిగ్జాగ్ చేసేసాను నేను ముందే. లోపల లైనింగ్ అనేది మర్చికుట్టాను అనమాట. ఈ విధంగా రెడీ అయింది. క్లాత్ అనేది మెరుస్తూ ఉందన్నమాట ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.